कुछ नहीं है पता नहीं उधर कल पे कौन है उधर बैग कितोरारी के अंदर में एगो बैग है कहाँ యశ్వంత్పూర్ నుంచి టాటానగర్ వెళ్లే ఎక్స్ప్రెస్ కు ప్రమాదం త్రుటిలో తప్పింది. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు వద్ద రైల్లో ఒక్కసారిగా మంటలు రేగాయి. ప్యాంట్రీ కారు నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేశారు. వెంటనే సిబ్బంది ప్యాంట్రీ కారును రైలు నుంచి వేరు చేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. उधर कल पे कौन है उधर बैग कितोरारी के अंदर में उधर कल पे యశ్వంత్పూర్ నుంచి టాటానగర్ వెళ్లే ఎక్స్ప్రెస్ కు ప్రమాదం త్రుటిలో తప్పింది. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు వద్ద రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్యాంట్రీ కారు నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేశారు. వెంటనే సిబ్బంది ప్యాంట్రీ కారును రైలు నుంచి వేరు చేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. बैग कितोरारी के अंदर में एगो बैग है कहाँ S1 में 10 कुछ नहीं है पता नहीं आइडिया अच्छा उधर कल पे कौन है उधर बैग कितोरारी के अंदर में एगो बैग है कहाँ S1 में 10 कुछ नहीं है पता नहीं आइडिया अच्छा उधर कल पे कौन है उधर बैग कितोरारी के अंदर में एगो बैग है कहाँ ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఈ ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భోగి తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు దగ్గర జరిగిన యశ్వంత్పూర్ టాటానగర్ రైల్వే అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇప్పుడే ఆ ట్రైన్ అంతటిని కూడా పిఠాపురంకి తరలించడం జరిగింది. అలాగే విశాఖపట్నం విజయవాడ మధ్యన నడిచే విశాఖపట్నం వెళ్లే రైళ్లన్నింటి కూడా రాకపోకలను పునరుద్ధరించడం జరిగింది. సహాయక చర్యల్లో మొత్తం రైల్వే అధికారులంతా కూడా నిమగ్నమై ఉన్నారు. విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ డిఆర్ఎం కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. పలువురు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇంకా సహాయక చర్యలు ఇంకా చేపట్టడం కూడా జరుగుతుంది. అయితే అగ్ని ప్రమాదానికి ఈ సంబంధించి ఏ విధంగా జరిగింది అనే దాని మీద విచారణ కొనసాగుతున్నది. అయితే దీనికి బాధ్యులు ఎవరనే దాని మీద కూడా ఈ విచారణ కొనసాగడం జరుగుతున్నది. అయితే ఈ ప్రమాదాన్ని చూసినట్లయితే తెల్లవారుజామున 2 గంటల రాత్రి అర్ధరాత్రి 2 గంటల సమయంలోని యశ్వంత్పూర్ నుంచి టాటానగర్ వెళ్తున్న రైల్లోని ఒక్కసారిగా క్యాంటీన్ కార్ అని చెప్పేసి క్యాంటీన్ విభాగానికి సంబంధించిన బోగీలో ఒక్కసారిగా మంటలు విగిసిపట్టడం జరిగింది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు వ్యాపించినట్టుగా అక్కడ అందులో ఉన్న సిబ్బంది చెప్పడం జరుగుతుంది. అయితే దీన్ని చూసినట్లయితే మొత్తం ఒక్కసారిగా ఆ మంటలు వేగిసిపడటంతో వెంటనే ఆ ట్రైన్ చైన్ లాగి మొత్తం ట్రైన్ వెంటనే నిలిపివేశారు. తర్వాత వాళ్ళందరూ కూడా డ్రైవర్ కి ఇవన్నీ సమాచారం అందించడంతో ఆయన కూడా అప్రమత్తమయ్యి వెంటనే ఆ ప్రమాదానికి గురైన ఈ
ప్యాంట్రీ కారుకు సంబంధించిన క్యాంటీన్ విభాగానికి సంబంధించిన బోగిని అంతటిని కూడా వదిలివేసి మిగతా బోగిలన్నింటినీ కూడా దాని నుంచి తప్పించడం కూడా జరిగింది. దాన్ని తప్పించడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారి మెంట్లో మొత్తం ఆ క్యాంటీన్ కారుకు సంబంధించిన మొత్తం పూర్తిగా దగ్ధం అవడం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు వెగిసిపడటంతో మొత్తం ప్రయాణికులందరూ కూడా చాలా భయాందోళనకు గురి కావడం జరిగింది. వాళ్ళందరూ అరుపులు కేకలతో వాళ్ళందరూ కూడా ట్రైన్లు దిగి బయటికి పరుగులు తీసిన పరిస్థితి ఏర్పడడం జరిగింది. వెంటనే అక్కడ గొల్లపురంలో ఉన్న అగ్ని ప్రమాద కేంద్రానికి ఫోన్ సమాచారం అందించడంతో 2 అగ్నిమాపక శకలాలు కూడా అక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత ఈ రైల్వే సిబ్బంది వీళ్ళు కలిసి మొత్తం పూర్తిగా మంటలను అదుపు చేయడం జరిగింది. అయితే దీని మీద ఈ ప్రమాదం ఒక్కసారిగా జరగటంతో ప్రయాణికులందరూ కూడా భయాందోళనకు గురి కావడం జరిగింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే లోపల ఏమన్నా ఈ క్యాంటీన్ లో సంబంధించిన ఏమన్నా పేలుడు పదార్థాలు ఏమైనా అంటే గ్యాస్ సిలిండర్లు అలాంటివంటి ఏమైనా పేలుడు సంభవించడం వల్ల ఇటువంటి ప్రమాదం జరిగింది అనే దాని మీద కోన మీద ఈ రైల్వే అధికారులు పూర్తి స్థాయి విచారణలో కానీ తేలివలసిన అవసరం ఉంటుంది. అయితే దీని మీద ఏ విధంగా జరిగింది, ఒకసారి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ రకంగా జరిగిందా, లేకపోతే ఏ విధంగా జరిగింది అనే దాని మీద రైల్వే అధికారులందరూ కూడా పూర్తిగా దాని మీద విచారణ చేపట్టడం జరుగుతున్నది. అయితే మొత్తం అక్కడ ఈ ప్రమాదానికి గురైన ఈ ట్రైన్ అంతటిని కూడా తీసుకుని వెళ్ళి ఆ బోగిలన్నింటినీ కూడా తీసుకెళ్లి పిఠాపురానికి తరలించి అక్కడ రైల్వే ట్రాక్ మీదకి పక్క ట్రాక్ మీదకి దాన్ని పంపించడం జరిగింది. దీంతో ఈ విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే ఈ రైలు మార్గం అంతా కూడా పునరుద్ధరణ అవుతుంది. దీని కారణంగా ఈ ప్రమాదం జరిగిన కారణంగా పలు రైళ్లన్నీ కూడా ఆలస్యంగా నడవడం జరుగుతున్నది. ఇప్పుడు ఈ పునరుద్ధరణ అయిన తర్వాత మొత్తం రైళ్లన్నీ కూడా సకాలంలో ప్రయాణించే అవకాశం ఉంటుందని చెప్పేసి రైల్వే అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. సరే సరే